ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు క్లియర్ చేసే పనిలో పడింది రేవంత్ సర్కార్. మాట ఇచ్చిన ప్రకారం 1000 కోట్లను రిలీజ్ చేసింది. నెలకు 700 కోట్ల నుంచి 1000 కోట్లకు చెల్లింపులను పెంచింది. దీంతో అక్టోబర్ 2025 వరకు రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ క్లియర్ చేసింది. గత ఏడాది ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమల్లోకి తీసుకొస్తుంది సర్కార్. ఉద్యోగుల పెండింగ్ బకాయిల కోసం 1000 కోట్లను రిలీజ్ చేసింది సర్కార్. గత ఏడాది ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సందర్భంగా నెలకు 700 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఆ ప్రకారం మార్చి 2026 వరకు ప్రతి నెల ఉద్యోగులకు పెండింగ్ బకాయిలను రిలీజ్ చేస్తూ వచ్చింది. అయితే ఉద్యోగులు ఆర్థిక అవసరాలకు వారు పడుతున్న ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఆ మొత్తాన్ని 1000 కోట్లకు పెంచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఏప్రిల్ నెలకు సంబంధించి 1000 కోట్లు విడుదల చేశారు. రిటైర్డ్ అయిన ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం అత్యంత సానుకూలంగా స్పందించింది. 2025 అక్టోబర్ వరకు పెండింగ్ లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎస్ బకాయిలన్నింటినీ ఈ నిధులతో పూర్తిగా క్లియర్ చేశారు. ఉద్యోగుల ఆరోగ్య అవసరాలకు సంబంధించి మెడికల్ బిల్లులను ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా ప్రాధాన్యతా క్రమంలో ఎప్పటికప్పుడు చెల్లించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలో రాజీ పడకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కరోజు కూడా జాప్యం లేకుండా మెడికల్ బిల్లుల చెల్లింపులు రెగ్యులర్ గా జరిగేలా యంత్రాంగం చర్యలు చేపట్టింది. 8000 కోట్ల మేర ఉద్యోగులకు సంబంధించి బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. గత ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచింది. దీంతో 3 ఏళ్ల పాటు రిటైర్మెంట్లు జరగలేదు. ఫలితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి అంతకుముందు 3 ఏళ్లు ఎలాంటి రిటైర్మెంట్ల భారం ప్రభుత్వంపై పడలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలలకే రిటైర్మెంట్లు మొదలయ్యాయి. ప్రతి ఏడాది యావరేజ్ గా 9500 మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. ఒక్క ఉద్యోగికి సగటున 40 లక్షల నుంచి 70 లక్షల వరకు బెనిఫిట్స్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న బకాయిలకు తోడు కొత్తగా ప్రతి ఏటా 6000 కోట్ల రూపాయల అవసరం పడుతుంది. అందులో భాగంగానే ప్రతి నెల కొంత మొత్తంలో చెల్లింపులు చేస్తూ బకాయిలు పూర్తిగా తీసేయాలని ఎప్పటికప్పుడు ఉద్యోగులకు చెల్లింపులు ఉండేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది.